ధైర్య సార్ నిద్రపోతున్నట్టున్నారు. ఎలా మొదలు పెట్టాలి? ముందడుగు వెయ్యాలా అవుతా? బట్ షీఈ్ మై వైఫ్. ఈ సుందరి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. మళ్ళీ తను హఠాత్తుగా తిరిగొస్తే ధైర్య సార్కి తను వీడియో చూపిస్తే ఏం జరుగుతుందో ఏంటో. నాకు చాలా భయంగా ఉంది. ధైర్య సార్ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. సింధూరిని మీరెక్కడికైనా పంపించారా? లేదు. వదినే సింధూరిని ఎక్కడికో వెళ్ళిపోమని చెప్పుంటుంది, లేక బహుశా వదినే తీసేసి ఉంటుంది. ఏదైతేనే నేను తన ఇంట్లోంచి గంటకి ముందే తనే వెళ్ళిపోయింది. మంచిదే కదా? పోన్లే, మంచిదే. సింధూరిలా హఠాత్తుగా మాయమవటం వెనుక ఎవరి ప్లాను లేదు కదా. ఎక్కడికి వెళ్తున్నావు? భైరవ బాగా అరుస్తున్నాడు, ఆకలేస్తుందేమో అని. వెళ్ళొద్దు సంతోషి, ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్. ఇలాగే ఇక్కడే ఉంటావు నా పక్కనే. ఇప్పుడు మీరిద్దరూ అమ్మవారి ముందు ఈ పుష్పాలు ఉంచండి. మాత, ఎంత సంతోషంగా ఉందో కదా. వాళ్ళిద్దరూ మీ ఉద్యాపనాన్ని సంకల్పం చేసుకుంటున్నారు కదా. నాగదేవత, నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పూజించాను. అందుకు బదులుగా ఎప్పుడు మిమ్మల్ని ఏం కోరలేదు. నా భక్తి మీదున్న నమ్మకంతో నేను మొదటిసారి మిమ్మల్ని నా ప్రియుడిని కోరాను. కానీ మీరు నా కోరికని మన్నించలేదు. ఎందుకు నాగదేవత? మీరెందుకు ఇలా చేశారు? ఎందుకు మీరు ఇలా చేశారు? చెప్పండి, మీరెందుకు ఇలా చేశారు? ఇది నా భక్తురాలి ఆర్తనాదమే. ఈమెకే కదా నా మొదటి భక్తురాలు అనిపించుకునే గౌరవం దక్కింది. కానీ ఈమె ఎందుకో ఆవేదన చెందుతున్నట్టుంది. నేనింతకు పూర్వం ఆశీర్వదించాను కదా.
ఎందుకు మీరు నా పట్ల ఇలా చేశారు? ఈ చందన తాంబూలాదులు అమ్మవారి పాదాల చెంత ఉంచండి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం. ధైర్యాన్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అతను ఇప్పుడు నన్ను వదిలేశాడు. నాగదేవత, నాకు నా ప్రియుడు మళ్ళీ కావాలి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించండి, ఆశీర్వదించండి. అలాగే మీరు నాకేదైనా మార్గం చూపించేంత వరకు నేనిక్కడి నుంచి కదలను. నాగదేవత, మీరే నాకు మార్గం చూపించి తీరాలి. నా మీద దయ చూపించండి, కృప చూపించండి. ఇక ఇప్పుడు ఈ తాంబూలము సింధూరము అమ్మవారికి సమర్పించండి. మాత, ఒక స్త్రీకు ఆమె భర్త, ఆమె కుటుంబం దొరకడం చాలా గొప్ప విషయం. నిజం చెప్పాలంటే ఈరోజు సంతోషి తన ప్రేమ విశ్వాసాలపైన విజయం సాధించింది. నా మీద దయ చూపించండి. నాగదేవత, నా మీద దయ చూపించండి. డ్రామా చేయడం లేదు. నిజానికి మోసం నాకే జరిగింది. అలాగే మీరేమనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే వాస్తవం ఏంటంటే ధైర్యం ఏ అమ్మాయినైతే ప్రేమించాడో ఆ అమ్మాయి నేను. నీ పిచ్చివాగుడు కట్టిపెట్టి పో ఎక్కడి నుంచి. మా కోరికల్లో ఒకటి, నీకు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం దక్కాలన్నదే. అందుకే మనం సింధూరిని మోసం చేశాం. నాకు తెలుసు నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని. నా ఫోన్ నాకు ఇచ్చే అంకుర్. ఏదివ్వు. ఇచ్చేస్తాను, కానీ ముందు నాకు ఓ విషయం చెప్పు. మా అమ్మని మర్డర్ చేసింది ఎవరు?